the measurement of three angles in any right angle triangle is called trigonometry. ఓకేనా? ట్రై అంటే త్రీ, గోని అంటే యాంగిల్స్, తర్వాత మెట్రీ అంటే మెజర్మెంట్. త్రీ యాంగిల్స్ మెజర్ చేయడం గురించి ఉంటుంది మొత్తం ట్రిగోనోమెట్రీ అనేది. ఓకేనా? అయితే జనరల్గా మనం దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకున్నాం అనుకో, ఏబి ఒక సైడ్, బీసీ ఒక సైడ్, ఏసీ ఒక సైడ్, 3 సైడ్స్ ఉన్నాయి. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 యాంగిల్స్ ఉన్నాయి. అంటే 3 సైడ్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. అయితే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటంటే, రేషియో అంటే ఏంటి? జనరల్గా 1/2 ఒక రేషియో, బై ఉంటుంది అంతే కదా, న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది. అయితే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి టోటల్. ఓకే, ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. దాన్ని ఎట్లా చెప్తామంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సెకండ్ థీటా, కోసెకండ్ థీటా, ఇట్లా 6 రేషియోస్ ఉంటాయని చెప్తారు. హౌ మెనీ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్? టోటల్ 6 రేషియోస్ ఉంటాయి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సెక్ థీటా, కోసెక్ థీటా. 6 ఎందుకు ఉంటే 7 ఉండొచ్చు కదా? 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 సైడ్స్ రేషియో కదా, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటున్నాం కదా. రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటాకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అది? ఫస్ట్ అది చెప్పాలంటే మీకు ఫస్ట్ యాంగిల్ ఏంటి, తర్వాత హైపోటెనస్ ఏంటి, అవన్నీ దాని గురించి చెప్పాలి. రేషియో చెప్పాలంటే 6 ఎందుకు ఉంటాయి అంటే జనరల్గా 3 సైడ్స్ ఉన్నాయి కదా. ఏబి బై ఏసీ ఒక రేషియో రాయొచ్చు, ఏసీ బై ఏబి ఒక రేషియో రాయొచ్చు, ఏబి బై బీసీ అని రాయొచ్చు, బీసీ బై ఏబి అని రాయొచ్చు, ఏసీ బై బీసీ అని రాయొచ్చు, బీసీ బై ఏసీ అని రాయొచ్చు. రేషియో ఇది బై ఇది రాయొచ్చు. అంటే ఇది ఒక లెంతే కదా, ఇది ఒక 5 ఉంది అనుకుందాం, ఇది ఒక 6 ఉంది అనుకుందాం, ఇది ఒక 4 ఉంది అనుకుందాం. ఏబి బై ఏసీ అంటే 5/6 రాయొచ్చు ఒక రేషియో, 6/5 అని రాయొచ్చు, 5/4 అని రాయొచ్చు, 4/5 అని రాయొచ్చు, 6/4 అని రాయొచ్చు, 4/6 అని రాయొచ్చు. ఎన్ని వస్తాయి టోటల్ రేషియోస్? 6 వస్తాయి. అర్థమైందా? అందుకోసమే 6 రేషియోస్ ఉంటాయి అన్నమాట టోటల్. వాటికి నేమింగ్ ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సెకండ్ థీటా, కోసెకండ్ థీటా అంటాం. ఇవి బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? మొత్తం 6 రేషియోస్ కదా. అయితే దీంట్లో ఫార్ములాస్ గుర్తుంటే చాలా కరెక్ట్గా అన్ని ఎక్సర్సైజెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఫార్ములాస్ రావడం బాగా, అంటే ఫార్ములాస్ మనం ట్రిక్లీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నీకు ఎట్లా ఈజీ గుర్తుందో అట్లా గుర్తుపెట్టుకోవాలి. నేను కొన్ని